జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసం పక్ష ఫలితాలు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఈ పక్షం మొత్తం ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాడికి ఈ పక్షంలో ఏ శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ పక్షంలోనే 9వ తారీఖు నుంచి మనం ఉగాదిలోకి అడుగు పెట్టబోతున్నాము. కొత్త సంవత్సరంలోకి, క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. క్రోధినామ సంవత్సర ఫలితాలు ముందుగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మన ఛానల్లో. ఆ వీడియోలని క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము. అయితే ఈ పక్షంలోనే ఉగాది కూడా మనకి ప్రారంభం కాబోతుంది. ఉగాది మన జీవితాల్లో నవ వసంతాల్లో మనందరి జీవితాల్లో చిగురించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కాంక్షిస్తూ, మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలని చెప్పి, ప్రతి పనిలో కూడా మీకు విజయవంతంగా ఉండాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పక్షఫలాలు మనం తెలుసుకుందాం. పక్షఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచర గ్రహస్థితుల గురించి ఒకసారి చూద్దాం. గురు భగవానుడు మేషరాశిలో సంచారం జరుగుతుంది. బుధుడు కూడా గురు భగవానుడితో కూడి మేషరాశిలో సంచారం చేస్తున్నారు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. వక్రగతిలోకి వెళ్ళిన బుధ భగవానుడు ఈ పక్షం మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉండడం గమనార్హము. కేతు భగవానుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. కుజ శుక్రుల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతూ ఉంది. అలాగే మీనరాశిలో, ఆఖరిదైన మీనరాశిలో రవి రాహు శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. అయితే రవి సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు తర్వాత, 14వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. ఈ పక్షంలో ఉన్న గోచారంలో కొన్ని విశేషాంశాలు చోటు చేసుకుంటున్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ విశేషాంశాలు అంటే స్పెషల్ గ్రహస్థితులు ఉన్నాయి. ఈ స్పెషల్ గ్రహస్థితులు ఎవరెవరికి ఏ విషయాల్లో బెనిఫిట్స్ ఇస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. అవన్నీ ఒకసారి మనం తర్కిద్దాం. బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. మేషరాశిలో ఉన్న బుధ భగవానుడు గురు భగవానుడితో కలిసి వక్రగమనంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ పక్షం అంతా కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. మీనరాశిలోంచి బయటపడి కూడా, అంటే ఈ వక్రగమనము బుధ భగవానుడు, అంటే గ్రహాలు వక్రిస్తూనే ఉంటాయి. రాహుకేతువులు అయితే ఎప్పుడు కూడా వక్రంగానే ఉంటారు వాళ్ళు. మిగతా 7 గ్రహాలు సవ్యంగా ఉన్నా మధ్య మధ్యలో అవి వక్రిస్తూ ఉండడం, తటస్థిస్తూ ఉంటుంది. బుధ భగవానుడు మధ్య మధ్యలో వక్రించడం, తటస్థించిన మేషరాశిలో ఆయన వక్రగమనం మరియు తులారాశిలో ఆయన వక్రగమనం ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, మేషరాశిలోంచి ఆయన వక్రగమనంలో ఉండి ఆయన వెనక్కి వెళ్ళేది మీనరాశిలోకి. అలాగే తులారాశిలో ఆయన వక్రగమనం వస్తే కనుక కన్యారాశిలోకి ఆయన వెళ్తారు. మీనరాశిలో ఆయన వెళ్ళడం, తులారాశి నుంచి కన్యారాశిలోకి ఆయన వెళ్తారు. అయితే ఈ 2 రాశుల్లో వక్రిస్తే ఎందుకు స్పెషల్ ఎందుకు విశేషం అంటే, మీనరాశి ఆయనకి నీచస్థానం, అలాగే కన్యారాశి ఆయనకి ఉచ్చస్థానము. ఈ 2 రాశుల్లోకి ఆయన వెళ్తున్నారంటే డెఫినెట్గా ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకు వెళ్తున్నారు అన్నదానికి అనే విషయానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అందులో ఆ రాశినాథుడైన గురు భగవానుడిని ఒకసారి టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారంటే డెఫినెట్గా ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈ స్పెషల్ సిగ్నిఫికెన్స్ మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఈ మంచి ఏంటి, చెడేంటి, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా మనం విడివిడిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే ఇంకొక విశేషాంశం కూడా ఉంది. కుజశనిల కలయిక కుంభరాశిలో జరుగుతూ ఉంది. కుంభరాశిలో జరుగుతున్న కుంభశనుల కలయిక ఒక మంచి సిగ్నిఫికెన్స్ను కూడా అందజేస్తూ ఉంది. ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి? కొన్ని విషయాల్లో ఘర్షణని సూచిస్తుంది, కొన్ని విషయాల్లో విజయాన్ని సూచిస్తుంది. కొన్ని బ్యాటిల్స్లోంచి మనం జయించడానికి కావచ్చు, లేదా అవతల వాళ్ళని శత్రువుల మీద విజయానికి కావచ్చు. ఇలాంటి వాటన్నిటికీ కూడా కుజశనుల కలయిక ఒక తోడ్పాటుని ఇస్తుంది. అసలు ఏ విషయాల్లో ఈ తోడ్పాటు ఉంది? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ కుజశనుల కలయిక కుంభరాశిలో ఎలాంటి మంచి ప్రభావాన్ని లేదా దుష్ప్రభావాన్ని ఇవ్వబోతుంది. అలాగే కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు, లేదా ఆస్తులు అమ్మాలనుకున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి కుజశనుల కలయిక ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది తదితర అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. కుజశనుల కలయిక డెఫినెట్గా కొంతమంది పోలీసు రంగంలోకి వెళ్ళాలనుకుంటారు.
వాళ్ళకి కుజశనులు కనుక బాగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కోర్టులో పనిచేసే వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, అంటే పబ్లిక్ ప్రొటెక్షన్ వింగ్, అది ఏ రకమైన ప్రొటెక్షన్ అయినా సరే అలాంటి వింగ్స్లో ఉండే వాళ్ళకి కుజశనుల కలయిక చాలా మంచి తోడ్పాటునిస్తుంది. అయితే కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కుజశనుల కలయిక వల్ల. ఈ కుజశనుల కలయిక అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు ఐరన్ షాప్, వెల్డింగ్ షాప్స్ మనకు తెలుసు కదా, ఒక ఇనుప ముక్కను తెచ్చి దాన్ని అటు నిప్పులతో కొట్టి, ఇటు నిప్పులతో కొట్టి, అటు ఇటు చేసి దాన్ని ఒక అందమైన కిటికీకి గ్రిల్స్ గాను, లేదా మన తలుపుకి గ్రిల్స్ పెట్టిస్తాం. అలాగా మన కన్స్ట్రక్షన్కి ప్రత్యేకించి ఇనుప ముక్కలు ఇలాంటివి పెట్టే కదా, దానిపైన కదా మనం మిగతా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో స్ట్రాంగ్ పిల్లర్గా చేస్తారు. ఈ కుజశనుల కలయిక మన జీవితాల్లో మనల్ని అతలాకుతలం చేసి మనల్ని ఫైనల్గా స్ట్రాంగ్గా, ఇంకంటే దాన్ని ఎవరు ఎంత కొట్టినా కూడా అది కింద పడని విధంగా, ఇప్పుడు కొన్ని కట్టడాలు ఉంటాయి, అవి ఎంత కొట్టినా కూడా కింద పడకుండా ఉంటాయి. సో అలాంటి మంచి కట్టడాన్ని అంటే మనకి మానసికంగా బిల్డప్ చేస్తారు. మానసికంగా మనం ఎప్పుడైతే దృఢంగా ఉంటామో, పుష్టిగా ఉంటామో, అప్పుడు మన నిత్య దైనందిన జీవితం చర్యలన్నీ కూడా చాలా చక్కగా వెళ్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల ఇప్పుడు ఈ కుజశనుల కలయిక ఎవరెవరిని ఏ విషయాల్లో దృఢపరుస్తుంది, ఈ విషయం కూడా మనం చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో ఫలితాలు. మీ రాశిలోనే బుధ భగవానుడు వస్తూ 2వ తారీఖు నుంచి వక్రగతిలోకి ఆయన వెళ్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు ఎందుకు వక్రగతిలోకి ఆయన వెళ్తున్నాడు, కుజశనుల కలయిక మీకు ఎలాంటి ఫలితాలు చూపించబోతుంది, అలాగే మిగతావి ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూద్దాం. బుధ భగవానుడు కమ్యూనికేషన్ విషయంలో మీకు ఏదైనా చెరుపు జరిగి ఉంటే, మిమ్మల్ని ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే కనుక ఈ 45 రోజుల్లో కూడా, అంటే పాస్ట్ 45 డేస్లో మిస్కమ్యూనికేషన్ అవ్వడం ఇలాంటివి కొంత మీకు చోటు చేసుకున్నాయి. ఒకవేళ మీరే పొరపాటున అవతల వాళ్ళని అపార్థం చేసుకున్నా కూడా, ఇప్పుడు అన్నిసార్లు మనం అందరినీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలని ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది చెప్పుడు మాటలు తొందరగా ఎక్కుతాయి. ఆ చెప్పుడు మాటల వల్ల ఒక వ్యక్తిని మనం అపార్థం చేసుకోవచ్చు. అలాంటిది కూడా మీకు ఇలా ఈ 45 డేస్లో జరిగి ఉంటే, దాంట్లోంచి ఆ అపోహ నుంచి, అపార్థం నుంచి ఇప్పుడు బయటపడి వాళ్ళ గురించి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావడము మీకు వాళ్ళతోటి చాలా సహాయము, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలానే ఒకవేళ మీకు అలాంటిది ఏం లేదు, మేము ఎవరిని అపార్థం చేసుకోవట్లేదు, వీలైనంత వరకు అందరినీ అర్థం చేసుకోలేకపోయినా అపార్థం చేసుకునే మనస్తత్వం మాది కాదు అని అనుకుంటే కనుక, మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకొని ఉంటే కమ్యూనికేషన్ విషయంలో మీరు మాట్లాడిన దానికి ప్రతిగా వేరేగా చెప్పడం, ఇలాంటిది ఏమన్నా, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్లో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఈ 45 డేస్లో కనుక జరిగి ఉంటే, అంటే ఒకదానికి కొనపై డబ్బులు ఇంకొక దానికి పే చేయడం కావచ్చు, లేదా పొరపాటున డబ్బులు ఇగ్నోరెన్స్లో కట్టకూడని వాటికి కట్టడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే తటస్థిస్తే కనుక వాటిని కరెక్ట్ చేయడానికి బుధ భగవానుడు ఇప్పుడు మీ రాశి నుంచి మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారు. కొంత స్లీపీ మూడ్ ఎక్కువగా ఉంటుంది మీకు 15 డేస్. ఎంత ఎనర్జెటిక్గా ఉండాలని ప్రయత్నిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే నైట్ టైం అయితే చాలా బాగా నిద్ర పడుతుంది. ఎక్కువగా ఆలోచనల నుంచి మిమ్మల్ని బ్రేక్ చేసుకుంటారు. ఈ గడిచిన రోజుల్లో ఎస్పెషల్లీ 45 డేస్లో ఎంత ఆలోచనలు మీ బుర్రను తినేసాయో, ఇప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటపడటానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. కొంతమంది అంటే ఎలా చేస్తే స్టెప్స్ ముందుగా మూవ్ అవుతాయి, కొన్నిసార్లు మొహమాటం వల్ల వెనక్కి తగ్గిన విషయాలు కూడా మొహమాటం లేకుండా మనం చేస్తున్న పని కరెక్ట్ అయినప్పుడు ఎందుకు అని కొంచెం మీరు ఇనిషియేషన్ కరేజీ తీసుకొని ఆ పనులన్నీ కూడా బాగా చేయడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ముందుకు వెళ్తాయి. మీరు గృహ ప్రయత్నాలు చేస్తుంటే సఫలీకృతం అవుతుంది. అలాగే మీరు గృహాన్ని అమ్మాలన్నా కొనాలన్నా రెండింటికి కూడా ఈ ట్రాన్సిట్ అనుకూలంగా ఉంది. ఇవి మేషరాశి యొక్క ఫలితాలు ఈ పక్షంలో. చూశారు కదండి, ఈ పక్షంలో మీ రాశి వాళ్ళ ఫలితాలు. ఈ పక్షంలో మొత్తం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కుజశనుల కలయిక మరియు గురు భగవానుడు బుధ భగవానుడు కూడా కలిసి, గురు భగవానుడు కలిసి వక్రగతిలోకి, గురు భగవానుడు రాశి అయిన మీన రాశిలోకి వెళ్తున్నాడు, నీచ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఫైనాన్షియల్గా కొన్ని మార్పులు చోటు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా. సో వీటన్నిటిని కూడా మనం పాజిటివ్గా మోల్డ్ చేసుకోవడానికి
దానికి చేయాల్సిన పరిహారము ఈ పక్షం అంతా కూడా సరస్వతి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీరు కనుక గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించే వాళ్ళైతే కనుక బాధే లేదు. మంత్రాల్లో గాయత్రిని మించిన మంత్రం లేదు, తీర్థాల్లో గంగను మించిన తీర్థం లేదు. ఈ విషయం అంతా మనకు తెలుసు కదా. సో గాయత్రి మంత్రం అనుష్ఠించే వాళ్ళకి ఒక రకంగా ఇప్పుడు ఈ బుధ భగవానుడు గురు భగవానుడు కలవడం మరియు ఆయన వక్రగతిలోకి వెళ్ళడము నిజంగా చాలా ప్లస్ అవుతుంది. ఒకవేళ అందరూ గాయత్రి మంత్రం అనుష్ఠించాలని లేదు కదా. అందువల్ల సరస్వతి అమ్మవారి ఆరాధన లేదా కృష్ణ పరమాత్ముడి ఆరాధన ఈ పక్షం మొత్తం చేస్తే చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకించి కృష్ణ పరమాత్ముడిని ఈ నామంతో కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం ఈ నామం మనసులో నిర్విరామంగా మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ పక్షం కురుక్షేత్ర సంగ్రామంలో ఎలాగైతే అర్జునుడిని అసలు మహాభారత సంగ్రామం మొత్తం పాండవులకి వెన్నుదండుగా ఉండి ఎలాగైతే పాండవులకి విజయాన్ని ఆయన ధర్మానికి విజయాన్ని ఎలా చేకూర్చారో మన జీవితం అనే ఈ సంగ్రామంలో మనకి విజయ కేతనాన్ని ఎగురవేయడానికి కృష్ణ పరమాత్ముడు మనకి అంత అండగా అంత బాసటగా నిలుస్తారు. దానికి ఈ పక్షంలో ఉన్న గ్రహస్థితులు కూడా కుజశనుల కలయిక కంటే వారు కూడా తటస్థిస్తుంది. యుద్ధానికి కూడా అది దారితీస్తుంది. ఫైర్ యాక్సిడెంట్స్, యుద్ధం, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ వెళ్తే రకరకాలుగా ఉంటుంది. సో ఈ జీవితం అనే కురుక్షేత్రంలో మనల్ని విన్ చేయడానికి ఇప్పుడు ఈ నామం చదువుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది. అది అంతర్గత శత్రువులతో కావచ్చు, బాహ్యంగా ఉన్న శత్రువులతో కావచ్చు, లేదా మనమే ఇనిషియేషన్ తీసుకోకుండా కరేజ్గా మనం ఒక పనిని ముందుకు తీసుకెళ్ళలేకపోతుంటే దాంట్లో అయినా సరే విజయం రావడానికి అత్యద్భుతంగా ఈ నామాలు పనిచేస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.